లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం చేపట్టిన భారీ ర్యాలీ విజయవంతమైంది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువతి అలాగే విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. లోకేష్ రాజీనామా చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇంకా ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ర్యాలీని చూస్తే ఏమనిపించింది? ఇంత పెద్ద సంఖ్యలో యువత కానీ విద్యార్థులు కానీ పాల్గొన్న పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇది ఒక ప్రభుత్వ వ్యతిరేకత అండి. ఎందుకంటే లక్షలాది మంది డిఎస్సి ఎగ్జామ్స్కి ఈ యొక్క ఎగ్జామ్స్కి పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్కి వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయింది. ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశతో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ఎంతో ఆశతో ఉన్నట్టు పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించాలని ఆశతో ఎంతోమంది పేదవాళ్ళు నిరుద్యోగులు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్కి అటెంప్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా భావించారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసింది. కాబట్టి వాళ్ళు చిత్తశుద్ధితో ఏదైతే మన జరిగినటువంటి అవకతవకలు ఏదైతే జరిగిందో దాన్ని బాధ్యతగా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే మరి ఎంత కష్టపడినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగింది. మనం చూసాం ఏ విధంగా స్పోర్ట్స్ కోటాను ఇంక్రీజ్ చేసి ఏ విధంగా వాళ్ళ మనుషుల్ని ఈ యొక్క ఉద్యోగంలో జాయిన్ చేసుకున్నారో మనకు తెలుసు. మరి కంపల్సరీగా రాబోయే రోజుల్లో దీని మీద తీవ్రమైన వ్యతిరేకత ఈ నిరుద్యోగుల నుంచి యువత నుంచి వస్తారు. లోకేష్కి ఒక మంత్రిగా బాధ్యత లేదంటారా? డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి రాజీనామా చేయాల్సింది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గత 40-50 రోజులుగా ఈ దేశ రాజధానిలో ఏం జరిగిందో దేశం అంతా కూడా చూసింది. మరి అటువంటి ఉద్యమం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రావాలనుకుంటున్నారా మీరు? మరి అక్కడ వర్తించినటువంటి ఏదైతే రూల్ ఇక్కడ వర్తించదా? స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత వారి తాలూకా ఉద్యమాల ఫలితంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆ విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయించారా లేదా? మరి ఇక్కడ ఎందుకు మీరు రిజైన్ చేయరు? క్లియర్గా అక్కడ నీట్ ఎగ్జామ్లో ఆ ప్రశ్నాపత్ర లీకేజ్ వ్యవహారం కంట ఇక్కడ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని వంచి మీరు నిరుద్యోగ యువతకి మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి డిఎస్సి మొదటి సంతకం అని చెప్పేసి మరి సంవత్సరం అధికారం వచ్చిన సంవత్సరం వరకు అతిగతి లేకుండా ఆ సంవత్సరం తర్వాత ఏదో మెగా డిఎస్సి అని చెప్పేసి ఒక దగా డిఎస్సి నిర్వహించి ఏదైతే మరి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ద్వారా ప్రశ్నాపత్రాలు తయారైనటువంటి ప్రశ్నాపత్రాలు దీంట్లో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం దూర్చి అతనికి మరి ఆ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగం ఉన్నాడో పక్కన పెట్టడం జరిగింది. అంటే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా? మీకు నైతిక బాధ్యత లేదా? మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని నిరుద్యోగ యువతని వంచలేదా? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకేష్ గారు రాజీనామా చేసినంత వరకు కూడా ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం. బహిరంగంగా ఆడియోలు బయటకు వచ్చాయి, పోస్టులు అమ్ముకుంటున్నట్లు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారికి పోస్టులు అమ్ముకున్నారనే విమర్శలు. అయినా ఈ ప్రభుత్వానిలో ఎటువంటి చలనం లేదు, చీమకుట్టినట్లు కూడా కనిపించట్లేదు. అంటే ప్రభుత్వ తీరును చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ ప్రభుత్వంలో ఇది మొదటిసారి అయితే కాదు. గతంలో బీఎడ్కి సంబంధించి కానీ 10th క్లాస్ పేపర్స్ కూడా యూట్యూబ్లో కనిపించడం కానీ అన్నీ జరిగింది. ఇవాళ ఢిల్లీ సెగ ఆంధ్ర రాష్ట్రానికి తగిలింది. నేను చెప్తున్నా లోకేష్ బాబు గారు, నిరుద్యోగ భృతి అనేది మీ భిక్షేం కాదు, అలాగే ఫీ రీఇంబర్స్మెంట్ అనేది మీ భిక్షేం కాదు, అదేవిధంగా డిఎస్సి ఉద్యోగాలు అనేది మీ భిక్ష కాదు, అది మా హక్కు. సో ఇవాళ ఉన్నటువంటి యువత ఒక్కొక్కరుగా ఆంధ్రాలో ఉన్నటువంటి కాక్రోచులన్నీ బయటికి వస్తున్నాయి. మీ నడ్డి విరగొట్టే రోజు దగ్గరలో పడింది. మర్యాదగా మీరుగా క్షమాపణలు కోరి చెంపలేసుకొని రాజీనామా చేస్తే బాగుంటుంది. లేదంటే ఆంధ్రాలో ఉన్నటువంటి యువత, ఎన్జిఓస్, తర్వాత ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందు అడుగులు వేసి మిమ్మల్ని రాజీనామా చేసేదాకా ఆంధ్ర కాకూర్చులు మిమ్మల్ని తరిమి కొడతారని గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియదు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు ప్రతి నెల, అలాగే లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని. ఇప్పటికి అవన్నీ కూడా కోట్లలో విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంట. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల్ని యువతని పెద్ద ఎత్తున మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం మొన్న ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పేసి దాన్ని దగా చేసి డిఎస్సి కింద చూపించారు, ఏదైతే జీవో నెంబర్ 4 ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో వారికి ఎగ్జామ్ లేకుండానే
వారికి ఉద్యోగాలు ఇవ్వడం, వెంటనే జియో నెంబర్ 47 మార్చి భవిష్యత్తులో ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వాలంటే డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళకే స్పోర్ట్స్ కోటాలు ఇవ్వాలని ఉద్దేశంతో చేశారంటే వీళ్ళ తాలూకా ఏ ఉద్దేశం, ఏ రకంగా మోసపూరితంగా జనాలను వంచి డబ్బు చేసుకోవడానికి ఈ ఉద్యోగాలు అమ్ముకున్నారు తప్ప ఇంకో రకంగా కాదు. అలాగే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక అనేక కాలేజీల్లో సర్టిఫికేట్లు ఉండిపోయి చాలామందికి వారందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే వీరు ఎన్నికల ముందు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మెస్ ఛార్జెస్ కానీ అన్ని వసతులు ఇచ్చి అందరినీ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు చేసడానికి వారు 5 ఏళ్ల కాలంలో ఎంతో ఖర్చు పెట్టినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళని వంచారు. దీనికి ఏదైతే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి బేషరతుగా రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. మేడం, ఈ దగా డిఎస్సి వల్ల మోసపోయిన వాళ్ళలో చాలా మంది మహిళలు ఉన్నారు. అంటే వాళ్ళు ఉసురు ప్రభుత్వానికి తగలదంటారు. ఎందుకు తగలదండి? ఈ కూటమి ప్రభుత్వం మొదలైందే అబద్ధాల మీద పుట్టింది. ఆ కూటమి ప్రభుత్వం అనేక ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. యువతకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, విద్యార్థులకి వసతి దీవెన, విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి ఏవి కూడా కంటిన్యూ చేయటం లేదు. పూర్తిగా అందరినీ కూడా, అటు రైతుల్ని, ఇటు మహిళల్ని, విద్యార్థుల్ని, యువతని అందరినీ కూడా మోసం చేసినటువంటి దగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు కాలేజీలో ఉండి చదువుకోవాల్సిన విద్యార్థులందరూ ఈరోజు రోడ్డెక్కి మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదని చెప్పి, అలాగే ఉద్యోగాలు లేవని చెప్పి డిఎస్సిని మోసం చేశారు. నిజంగా క్వాలిఫై అయ్యి వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలేదు. స్పోర్ట్స్ కోటాలో రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అవార్డులు తెచ్చుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలేదు. కనీసం గ్రౌండ్ మోహం చూడని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఇంత ఘోరమైనటువంటి ముఖ్యంగా మహిళలు అనేక మంది ఈరోజు ఉద్యోగాలు లేక ఏడుస్తూ ఉన్నారు. మా జీవితాలు ఇలా నాశనం అయిపోయాయి అని చెప్పి వాళ్ళు తిండి తిరగక ఎక్కడో ఉండి వీటికి ప్రిపరేషన్స్ అయ్యి ఈరోజు పాడు చేసుకున్నటువంటి పరిస్థితి. 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలో అది కూడా ఇవ్వకుండా ఈరోజు దగా చేస్తున్నటువంటి ఈ దగా ప్రభుత్వాన్ని, ఈ లోకేష్ని మేము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కలిసి పోరాటం చేస్తాం ప్రజల తరపున అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి వచ్చిన విశేషమైన స్పందన చూస్తే ఏమనిపిస్తుంది? ముఖ్యంగా యువత కానీ, విద్యార్థులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే ప్రభుత్వం తమను మోసం చేసిందనే అభిప్రాయం వాళ్ళు నెలకొందంటారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఒక జంజీ తరహా ఉద్యమం కనిపిస్తూ ఉంది ఈరోజు ఈ నిరసన ర్యాలీలు చూస్తూ ఉంటే. అడుగడుగునుగా కూడా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో వేలాది మంది పాల్గొని సంఘీభావం తెలియజేశారు. లోకేష్ గారు రాజీనామా చేయాలి, ఎందుకంటే డిఎస్సి పరీక్ష నిర్వహణలో పూర్తిగా అవకతవకలు జరిగాయి కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి, అలాగే సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. అవకతవకలు జరిగాయి అనడానికి సాక్ష్యాధారాలు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. లోకేష్ గారు ఏమో నిన్న కూడా సవాళ్ళు విసురుతూ ఉన్నారు. లోకేష్ గారికి ఒకటే చెప్తూ ఉన్నాను, మీకు మీ సవాల్కి ఆన్సర్ చెప్పాల్సిన స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద స్థాయి. మీరు జగనన్నకి సవాల్ చేసే స్థాయి మీది కాదు. మీకు సవాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంతమందిని పిలుస్తారో అంతమంది మేము రెడీగా ఉంటాం మీకు ఆన్సర్ చెప్పడానికి. అన్ని సాక్ష్యాధారాలు కూడా ప్రజల ముందు పెట్టాం. అసలు డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దాన్ని ఈరోజు తీసుకుంటే ఎంత దారుణంగా వీళ్ళు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు పూర్తిగా కరప్షన్కి తావిచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిఎస్సిలో అవకతవకల గురించి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు తీశారు. ముందొక జీవో ఇవ్వడమంట, తర్వాత ఇంకొక జీవో ఇవ్వడమంట. అలాగే తీసుకుంటే ఆ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకి చదువు చెప్పే ఉపాధ్యాయులకి ఎగ్జామ్ లేకుండా తీసుకుంటారంట. తాడాట, ఇలాంటి యోగా, అలాగే పేకాట ఇలాంటివి కూడా గేమ్స్గా పెట్టేసి 421 పోస్టులు వీళ్ళు ఫిల్ చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్షల నిర్వహణ అవ్వచ్చు, అలాగే ఒక సంస్థ చేతిలో ఉండాలి. అలాగే పరీక్ష పేపర్ తయారు చేయడం అనేది వేరే సంస్థ చేతిలో ఉండాలి. రెండు కలిపి ఒకే అధికారి పరిధిలో వీళ్ళు పెట్టడం జరిగింది. ఈరోజు తీసుకుంటే డిఎస్సిలో ఎస్సీఆర్టీలో పనిచేస్తున్న నవీన్ అనే అభ్యర్థికి
తీసుకుంటే కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అక్కడే అర్థమవుతుంది ఇక్కడ పూర్తిగా అవకతవకలు జరిగాయి అనేసి. మళ్ళీ సెలక్షన్ టైంలో ఆ అబ్బాయినేమో పక్కన పెట్టారు. అంటే ప్రభుత్వానికి కూడా తెలుసు ఇక్కడ అవకతవకలు జరిగాయి అనే విషయాన్ని, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తించింది. కాబట్టి ఈ విధంగా తెలియజేసేది ఏంటంటే డిఎస్సిలో అవకతవకలు జరిగి దీనికి బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. అలాగే సిబిఐ ఎంక్వైరీ కావాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టడం జరిగింది. దానివల్ల తల్లిదండ్రులు పిల్లలకి సర్టిఫికేట్స్ టైంలో అప్పులు చేసి కట్టాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే నిరుద్యోగిత రేట్లు 21% ఉంది. దేశ యావరేజ్ 14.6% ఉంది. ఇంత ఎక్కువ నిరుద్యోగిత రేటు కారణం ఏంటంటే ఎన్నికల టైంలో వీళ్ళు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. అంటే ఈరోజు 25 నెలలకి ఒక్కొక్కరికి 75,000 ఇవ్వాలి. ఎవరికి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేయడం వల్ల ఈరోజు నిరుద్యోగిత రేటు అంతగా పెరిగిపోయి 191 మంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వీటన్నిటికీ బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు రాజీనామా చేయాలి. లేకపోతే జంజీ తరహాలో ఉద్యమం మరింతగా ఉధృతమవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియజేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేకాటికి కూడా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని, లోకేష్ తప్పులు చేసి కూడా వైఎస్ఆర్సీపీకి సవాల్ చేస్తున్నారని, లోకేష్కు సవాల్ చేసేంత స్థాయి లేదని, లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.